వెల్ డన్ మీరా. యూ డిడ్ ఎ గుడ్ జాబ్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మీరు చూసినవి విన్నవి అన్నీ నిజమే. ఒక సాధారణ కుటుంబం చూసిన నేను పార్టీ కోసం అన్నీ వదిలేశాను. నాన్నగారు రాజకీయాల్లో ఉండేటప్పుడే నేను పుట్టాను. చివరి రక్తపొట్టు వరకు పార్టీ కోసమే శ్రమించి నన్ను అనాథం చేసి వెళ్ళిపోయారు. అహర్నిశలు పార్టీ కోసం శ్రమించిన మా నాన్నగారిని నిర్దాక్షిణ్యంగా పార్టీ వాళ్లే చంపేశారు. పెద్దయ్యకే నాకు తెలిసింది పార్టీలోని అత్యంత సన్నిహితులు ఈ పని చేశారని. ఏ పార్టీ అయితే మమ్మల్ని మోసం చేసిందో అదే పార్టీలో ఎదగాలని నేను నిర్ణయించుకున్నాను. నన్ను ఎదిరించిన వాళ్ళని అడ్డు తొలగించుకొని నాకు నేనుగా ఎదగడం ప్రారంభించాను. యువజన శాఖలో నాకు ప్రత్యర్థిగా నిలిచిన శత్రువును అంతమొందించడానికి నేను వేసుకున్న ప్లానే ఆ బస్సు సంఘటన. స్పిరిట్ కుంభకోణానికి కూడా నేనే పునాది వేశాను. ఇదంతా ఎందుకంటే ఆ ఆదికేశవ నాయుడు మీద పగ తీర్చుకోవడానికి. మా నాన్న మరణానికి కూడా వాడే కారకుడు. అందుకే నేను వాడి మీద పగ తీర్చుకోవాలనుకున్నాను. పైకొచ్చాను. పార్టీలో అత్యున్నత స్థానాన్ని అందుకోవాలనుకున్నాను. నేను అనుకున్నట్టుగానే ఈరోజు రాష్ట్ర మంత్రివర్గంలో హోమ్ మినిస్టర్ అయ్యాను. నా ఆశ నెరవేరింది. ఒకరోజు మీకు ఇదంతా చెప్పాలనుకున్నాను. నా మీద ఎంతో నమ్మకం పెట్టుకున్నారు. అయితే ఆ నమ్మకస్తుని నేను కాదు. నేను దీనికి ఏం బాధపడటం లేదు. నేను అనుకున్న పాత్ర సమర్థవంతంగా పోషించగలిగాను. అంతే. ఇప్పుడు మీరు నేరస్తుడు కాదని ప్రపంచానికి నిరూపించారు. ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? మా అమ్మ నన్ను నేరస్తుడు అనుకోకుండా ఉంటే చాలు. అంతకంటే సంతోషం ఇంకేం లేదు. శంభు, మీ అమ్మగారితో మాట్లాడతారా? శంభు, అమ్మా, చూసావా? ఆ బస్సును తగలబెట్టింది మేం కాదు, శాంతి చావుకి కారణమైన వాళ్ళని కనిపెట్టామమ్మా. నన్ను క్షమించు బాబు. నేనైనా నిన్ను అర్థం చేసుకోవాల్సింది. ఏడవకమ్మా. నువ్వు చెప్పినట్టు విని నీ పేరు నిలబెడతాడమ్మా ఈ శంభు. థ్యాంక్ యూ. తెలివంటే చేసిన తప్పు తెలుసుకుని అది మళ్లీ చేయకుండా ఉండడమే. ప్రతి వాళ్ళు చదువుకొని గొప్పవాళ్లు కావాలన్న ఉద్దేశంతోనే పాఠశాలలో అడుగు పెడతారు. రౌడీయిజం, రాజకీయ ప్రభావం వల్ల వాళ్లలో కొంతమంది నేరస్తులుగా మారుతున్నారు. అలా నేరస్తులుగా మారిన వారికి మా శంభు కథే ఒక కనువిప్పు కావాలి. శుభమస్తు. అందరినీ పిలువు.